కానీ ఈ టెంపుల్ మాత్రం ఈ హైలైట్గా ఉంది. అంటే కరెక్ట్గా చాలా టాప్లో ఉంది. భోజనం చేసి వచ్చేటప్పుడు అన్నతో మాట్లాడుతా మనమైతే బ్యాగ్ని అయితే మర్చిపోయినాము. అతను హోటల్కి ఎవరో తెలిసిన వాళ్ళు భోజనం తినేదానికి వచ్చినారంట టాటర్లో. దాంట్లో అయితే ఇచ్చి పంపిస్తానని చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళని చేజ్ చేస్తున్నాం మనం పోయి. చేజింగ్ మళ్ళీ ఒక 2 days పర్సనల్గా లీవ్ పెట్టుకొని మన కోసము. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరకు నుంచి అయితే బయలుదేరి మళ్ళీ మనం వైజాగ్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నేనైతే కొన్ని ప్లేసెస్ అయితే చూసినాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే పోయేటప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయని చెప్పినాను మన బ్రదర్. అవి కవర్ చేసుకుని డైరెక్ట్ ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోదాము. సో అదనమాట ఈ రోజు ప్రోగ్రాము. ఈ అరకులో మాత్రం ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చేస్తుంది, అయినా కూడా చలి చంపేస్తా ఉన్నాడు మన బ్రదర్. రెడీ అయిపోయి కిందకు వచ్చేసరి లగేజ్ అన్ని సర్దేస్తున్నాడు. నేను పొద్దున లేచి వచ్చి చూసిన బండి లేదు. ఓ అమ్మాయి బండి లేదు. సరే ఆ పక్కన చూస్తే ఆడుంది. మనం యాక్చువల్గా అరకులో ఉన్నాం కదా ఈ స్టే పేరు వచ్చి కావ్యాంజలి రిసార్ట్. ఇది మనకి వ్యాలీకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటది అనమాట. మన పిల్లడు ఉన్నాడు కదా, ఈ పిల్లడు ఈ మొత్తం రిసార్ట్ మేనేజింగ్ ఈ ప్రజెంట్. పేరు వచ్చి మణికంఠ సాయి సునీల్. ఓకే, మనతో క్యాంప్ ఫైర్ వేసుకున్నాం కదా. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్పినారంటే ఈసారి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏడే వద్దాము, చాలా పీస్ఫుల్ గా ఉందని అయితే చెప్తా ఉన్నారు వాళ్ళు మనకి. ఎందుకంటే ఇది రిస్ట్రిక్షన్స్ ఏం పెద్దగా ఏం లేవు. రిసార్ట్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఇంకేమైనా చెప్తావా? నాకైతే బాగా నచ్చింది ఇది. ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు ఏదో ట్రై చేద్దాం. ఇది వైజాగ్ నుంచి ఇట్లా అరకు వ్యాలీ వెళ్ళే రోడ్ అనమాట. ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటది. ఇది యాక్చువల్ గా అక్కడ అల్లూరి రిసార్ట్స్ అని ఒక పెద్ద బోర్డు ఉంది కదా, అక్కడి నుంచి ఇట్లా రాగానే ఇదిగోండి కావ్యాంజలి రిసార్ట్ అని ఉంటుంది మనకి బోర్డు. ఇదనమాట. ఇట్లా పోయినామంటే ఇక్కడ నుంచి లోపలికి పోయినామంటే డెడ్ ఎండ్లోకి, ఇంకా ఈ రూట్ మామూలుగా రిసార్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఏడ పక్కకు పోవాల్సిన అవసరం. మధ్యలో హాలిడే పార్క్ అని ఒక లెఫ్ట్ సైడ్లో ఉంది, అది కాదు. అక్కడి నుంచి ఇంకా ఈ రూట్ వెళ్ళిపోయినారంటే ఇంకా డైరెక్ట్ రిసార్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇదిగోండి మనము పోయేటప్పుడు ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆడైతే ఆపినాము. ఇక్కడ ఒక కాఫీ తాగి మనైతే వుడెన్ బ్రిడ్జ్ మీదకి అయితే వెళ్దాం. అలా ఒక రౌండ్ వేసుకొద్దాం. డికాషన్ కాఫీ. మనం అయితే కాఫీ తాగి మన బ్యాగులు అయితే అమ్మాయి దగ్గర పెట్టేసినాము ఇక్కడ. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. వుడెన్ బ్రిడ్జ్ వాకింగ్. సో ఇది మనకి ఎంట్రన్స్. దీనికి ఈ వుడెన్ బ్రిడ్జ్కి ఇలా పోయి అలా తిరుక్కొని అలా వచ్చేసేది. ఇక్కడ ఉండండి. పెద్దలకైతే 50, పిల్లకాయలకి 20. లోపల ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. ఇదిగోండి ఈ చెట్లు అల్లుకొని ఉన్నాయి కదా, ఏం పిచ్చి చెట్లు అది, ఈ మిరియాల చెట్లు ఇవి. ఇదిగోండి నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ అవి అన్నమాట చెట్లు. ఆకాశాన్ని కప్పేసినాయి చెట్లు ఇవన్నీ. కోరంగి ఫారెస్ట్ కాకినాడ దగ్గర ఆడ కూడా ఉంటుంది ఇట్లాగే. అదేంటంటే ఇట్లా స్టెప్స్ ఉండవు కానీ ప్లెయిన్గానే ఉంటుంది, బల్లాగా ఉంటుంది. ఈ సైడ్ ఏమి ఉండవు రైలింగ్. 3 deck 1, 3 deck 2 అంట. ఇంకోటి ఉందంటే డాడ. పొద్దున్నే ఆర్డర్ అయితే తాగేసినాడు. ఈ లాస్ట్ వరకు వచ్చినాము. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక 3 deck అయితే ఉంది. మామూలుగా చిన్న వ్యూ పాయింట్ టైపు, పైకి ఎక్కి కొద్దిసేపు అలా స్పెండ్ చేసి మళ్ళీ పోతూ ఉండొచ్చు. బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కున్నారు కదా ఆ విధంగా. నేరేడు చెట్టు అంట. అసలు నేరేడు చెట్టు ఆకారంగా ఉంది. బ్రిడ్జ్ మీద అట్లా వాక్ చేసి కొద్దిసేపు. ఇక్కడ బర్డ్ నెస్ట్ అయితే ఒకటి ఉంది. ఇప్పుడు అయితే ఆడికి పోదాం బర్డ్ నెస్ట్కి. ఏక్రో కార్పస్ చెట్టు అంట. అంటే ఎడో ఆకాశంలో ఉంది దాని. అదిగోండి మనకు ఒక పెద్ద అడొకటి గూడు ఉంది, అదే బర్డ్ నెస్ట్. అదేందనుకున్నారు, గిజిగాడు గూడు. ఇవాళ క్రియేటివిటీ మామూలుగా లేదు. అదిగోండి ఇది బర్డ్ నెస్ట్. ఈ బర్డ్ నెస్ట్లో ఊరికే జస్ట్ ఒక 2 ఫోటోలు తీసుకుందాం. మన బ్రదర్ ఆడ నుంచి ఫోటోలు తీస్తాను అన్నాడు. హ్యాపీ. I will give you discount. Okay. 49 rupees. 50 paise కొడి అంట. అక్క ఏందక్క తప్పక్క. అరే ఇప్పటిదాకా 50 రూపాయలు ఏందక్క అనుకుంటున్నావా? పోదామా? రైట్. నీ టైటిల్ పెట్టా బొక్కలో అక్క. నిన్ననేమో మండల మౌనిక. ఇసుర్తా నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి. సరే కానీ ఆగరబ్బా. సూపర్ టైటిల్ అసలు. దాన్ని రివర్స్ చేస్తేనే ప్రాబ్లం. సో ఇదిగోండి మనం అయితే వుడెన్ బ్రిడ్జ్ని చూసుకొని ఇప్పుడు అయితే బయలుదేరేసినాము. 12:30 అయితే అయిపోయింది. మధ్యలో పోయేటప్పుడు నిన్న మనం భోజనం చేసినాం కదా, గౌరీశంకర్ మధ్యాహ్నం భోజనం చేసినాం కదా, ఆడ పోయి తిందాం.
సో ఇది వచ్చి గాలికొండ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి చూడండి ఎట్టుందో, ఊర్రుయ్ హైలైట్గా ఉంది. ఎండ్ నుంచి ఫోటోలు బాగా వస్తున్నాయి మనకి, లైటింగ్ బాగా ఫేస్ మీద పడుతుంది కదా. అవి వేసేటప్పుడు మీరు వచ్చినారా? అయ్యి ఓకే ఓకే చెప్పాడు. మనం అయితే తిరిగి మళ్ళీ నిన్న తిన్న హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇదిగోండి హోటల్ గౌరీ శంకర్. పప్పు అన్నము, ఇది వచ్చి ఈ కర్రీ బాగుంటుంది. ఇది శనగపప్పుతో ఇది చేస్తారు. ఇది మామూలుగా బంగాళదుంప ఫ్రై. ఇవి వచ్చి రసం, ఇది మామూలుగా టమోటా పచ్చడి. స్వీట్ కూడా ఇస్తున్నారు మనకి. స్వీట్ లడ్డు మన గురువుగారు పల్లి లడ్డు ఇచ్చిన మనకి. పాట కలెక్షన్ ఏముందో హ్యాపీ ప్రశాంతంగా. 50,000 మీరు ఇచ్చేది అంటే మీరు భోజనం వెళ్తే ₹1 కానుక దాన్ని పడుతుంది. ఒరేయ్ ఇది చూడండి పళనినా ఇది పల్లి సార్ 50,000 డొనేట్ చేస్తున్నాడు ఈయన అన్నదానానికి ఆడ 50,000 డొనేట్ చేస్తున్నారు పళనిలో. విన్నరా? మనం తినే దాంట్లోనే ₹1 అంటే ఎవరైతే తిన్నా అందులో ₹1 ముందు దేవుడి కోసం సైడ్ చేస్తారంట. మీ పుణ్యం మాకు కూడా పుణ్యం ఇస్తున్నారా? ఎక్కువ ఏం లేకోకుండా ఉన్న దాంట్లో హ్యాపీ లైఫ్. వెరీ గుడ్. 100 ఇస్తున్నా, దాంట్లో కలిపేయండి అన్నదానంలోకి కలిపేయండి. అంటే ఇదేమీ ఎక్కువ ఏం కాదు, చాలా 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 తక్కువ. అవును కామెడీ సినిమాలు చేస్తారు, ఎన్నో సినిమాలు తీసారు ఆయన. మా వాటిలో టిఫిన్ చేసి బిల్ చేసి ఇప్పటికీ మేము మర్చిపోవడం. ఈ మధ్య ఆయన కూడా మన మనసులో ఉన్న మాట అని చెప్పి ఒక ఏదో. సో ఇందాక మనం హోటల్లో భోజనం చేసినాం కదా, ఆ హోటల్ అతను అన్నదానానికి 50,000 ఇచ్చినట్టు. ఎక్కడంటే పళనిలో. అంతే మళ్ళీ ఇక్కడ మన అన్నవరంలో కూడా ఒక 50,000 అయితే ఇచ్చినాడు అన్నదాన కార్యక్రమానికి విరాళము. ఎడ చేస్తారంటే ఆయన చెప్పింది ఏంటంటే, మనం భోజనం చేస్తాం కదా, మీల్స్కి డబ్బులు ఇస్తాం కదా, దాంట్లో ₹1 తీసి పక్కన పెడతారంట. అట్లా ఎన్ని భోజనాలు అయితే అన్ని రూపాయలు తీసి పక్కన పెడతారంట. అట్లా ఒక అమౌంట్ అయిన తర్వాత అమౌంట్ని తీసుకొని వాళ్ళకైతే అన్నదానానికి అయితే ఇస్తున్నాడంట. నేనేమనేవాడిని కాదు, మీ సర్వీస్ బాగోపోతే నేను వేరే 4S ఎదుక్కుంటాను అంటాను, అంటే ఎలర్ట్ అయిపోతారు. సో ఇదిగోండి మనం అయితే ఇప్పుడు కాశీపట్నంకి అయితే వచ్చినాము. ఈ కాశీపట్నం దగ్గర నుంచి ఇక్కడ ఒక లోపలికి పోతే కొండ మీద అయితే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంట. ఆడికి పోతాం ఇప్పుడు. కొండ మీద నుంచి చాలా బాగుంటుందని అయితే చెప్తున్నాడు మన బ్రదర్. సో ఈ మణికంఠ వైన్స్ పక్కనే ఇది అట్టయితే గుర్తుంటుంది. ఎందుకండి వైకుంఠగిరి 18 కిలోమీటర్లో. సో ఈ పక్క నుంచి ఇట్లా వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడైతే బోర్డు గ్రీన్ కలర్లో ఉంటుంది, దీనిపైన మణికంఠ వైన్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఇటు పోతే మనం ఈ లోపలికి పోవాలంటే కొండల్లో ఉంటుంది అది. మనకి మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ 18 కిలోమీటర్లు అయితే ఉంది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎడో మొత్తం అడవిలో నుంచి జన సాంద్రత కూడా ఏం లేదు. ఆడ ఎక్కడో అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి అంతే. ఈ విధంగా ఉన్నాయి అక్కడక్కడ కొండల కింద ఇల్లులు, అక్కడక్కడ. ఇక్కడ చూడండి కంప్లీట్ ఫారెస్ట్లో పోతున్నాం మనము. ఏం లేవు, ఖాళీగా ఉండే కొండల్లో నుంచి పోతా ఉంది ఇది రోడ్డు. ఇది కొంచెం అడ్వెంచర్ రోడ్డే. చిన్నగా ఉంది రోడ్డు. ఇక్కడ చూడండి ఇంత లోపల ఒక చిన్న విలేజ్ లాగైతే ఉంది, ఈ ఎన్ఆర్ పురం. ఇంతలో కొండల్లో ఉండరు ఇలా. ఒరే పోస్ట్ ఆఫీస్ కూడా ఉందిరా, సూపర్ అసలు ఇలా. ఈ విలేజ్ మాత్రం హైలైట్. ఒర్రే భలే ఉంది రోడ్డు ఇదే. ఏడేడే టర్నింగ్లు తిరుగుతా ఉంది ఇదే. ముస్లిమ్స్ అని కాదు, ఏడవ ఆయన పైకి వచ్చేస్తున్నావా? లోపల ఫుల్ టర్నింగ్లే. ఆ టర్నింగ్లు కూడా ఇందా అక్కడికక్కడే బాగుంది కదా. మెలిగిరి తిరిగి కొండెక్కుతుంది చూడండి అక్కడ టర్నింగ్, మళ్ళీ వెంటనే టర్నింగ్, మళ్ళీ ఎడకు టర్నింగ్. వరు భలే రోడ్డు ఇదా.
దీనికాడికి నిచ్చెన వేసిన వేళ ఆడాడ ఎక్కిచ్చేసినాడు కొండ ఈడవడం కానీ ఇంజనీర్ మంచి తెలివైన ఇంజనీర్. మనం అయితే పైన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడే ఎదురు కనిపిస్తుంది కదా, అది టెంపుల్. ఇక్కడ ఒక చిన్న విలేజ్ కూడా ఉంది. ఎగువ కొండపల్లి. మొత్తానికైతే పైకి వచ్చి టెంపుల్ దగ్గరికి కాదు, మామూలు తిరుమల కన్నా హైట్ ఉన్నట్టుంది ఇదే. సో ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ పైన పెద్ద కొండ మీద ఉంది ఇదైతే. ఇక్కడైతే పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇది. మామూలుగా తిరుమల కూడా లేదు, తిరుమల కన్నా ఎత్తు ఉంది ఇది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చాలా. వెల్కమ్ టు వరల్డ్స్ హైయెస్ట్ ఇన్క్లైన్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. 3405 అడుగుల ఎత్తు అంట. ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వాగతం. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది. మనమైతే ఇప్పుడే దర్శనం చేసుకుంటూ బయటకు వచ్చేసినాము. మనకి ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే నామం పెట్టేస్తున్నారు అందరికీ. ఫస్ట్లోకి ఎంటర్ కాగానే. సో మనం పోయి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేదే. చాలా పెద్దగా ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇక్కడ బయట ఈ విధంగా ఉంది. ఇందాక మీరు ఒకటి గమనించినట్లయితే మన దగ్గర ఒకటి అయితే మిస్ అయింది. ఏందనుకున్నారు? బ్యాగ్. భోజనం చేసినాం కదా, భోజనం చేసి ఆడ పెట్టేసినాము. భోజనం చేసి వచ్చేటప్పుడు అన్నతో మాట్లాడుతా మనం అయితే బ్యాగ్ని అయితే మర్చిపోయినాము. ఆ అన్నగారికి నెంబర్ అయితే లేదు, ఏడైతే సిగ్నల్ లేవు. మన బ్యాగ్ లో అయితే మనకైతే ఫోన్ ఉంది, ఆ ఫోన్ కూడా సిగ్నల్ లేదు, అందట్లే. సర్లే ఇంకెట చేయాలని ఆలోచిస్తామంటే గూగుల్ మ్యాప్స్ లో ఆ షాప్ లొకేషన్, ఆ షాప్ డీటెయిల్స్ లో కూడా నెంబర్ అయితే మెన్షన్ చేయలేదు. సర్లే అని దాని పక్కన ఒక షాప్ ఉంటే ఆ షాప్ లో ఒక నెంబర్ అయితే ఉంది. ఇంకా ఆ షాప్ వాళ్ళకి ఫోన్ చేసి, అన్న ఇట్లా పలానా హోటల్లో అయితే మేము భోజనం చేసి బ్యాగ్ మర్చిపోయినాము, అతని దగ్గర నెంబర్ ఉంటే ఇవ్వండి అన్న అంటే అతను పోయి కనుక్కొని అతనికైతే అతని చేత మాట్లాడిచ్చినాడు. అతనైతే పాపం బ్యాగ్ తీసి పెట్టేస్తున్నాడంట. సో అదనమాట. ఇప్పుడైతే మనం పోయి తెచ్చుకుందాం మళ్ళీ ఆ బ్యాగ్. అప్పుడప్పుడు అట్లా జరుగుతా ఉంటాయి, ఏం చేయలేం. ఈ టెంపుల్ మాత్రం మనకి ట్రాక్టర్ వస్తుందండి, ఒకటి పంపిస్తున్నారు వాళ్ళకి ఇచ్చి, తెలిసిన వాళ్ళే. ఓకే ఓకే. నంబర్ ఇచ్చి పంపిస్తారు. అంటే బ్యాగ్ లేదనేది మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్కి వచ్చే ముందు అయితే తెలిసింది. అలా ఇంకా టెంపుల్కి పోయి ఇచ్చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం అని అయితే టెంపుల్ మీదకి వచ్చి ఇంకా మనం గూగుల్ మ్యాప్లో లొకేషన్లో ఆ చుట్టుపక్కల షాపులో నెంబర్లకు తెలుసుకొని మనమైతే వాళ్ళకైతే కాంటాక్ట్ అయినాము. ఆ హోటల్ అతనేమో తీసి పెట్టేస్తున్నాడంట. ఆ విధంగా జరుగుతూ ఉంటాయి, ఎప్పుడప్పుడు ఏం చేయలేము. కానీ ఈ టెంపుల్ మాత్రం ఈ హైలైట్గా ఉంది. అంటే కరెక్ట్గా చాలా టాప్లో ఉంది. టెంపుల్ చూసుకొని ఇప్పుడైతే కిందకి దిగేస్తున్నాము. ఈ టెంపుల్ ఇక్కడ ఎందుకు కట్టినారు? ఏమో అసలు ఇంత పైకి తీసుకొచ్చి కట్టాలని ఆలోచన అలా వచ్చింది. అంటే ఇంతకు ముందు ఏమన్నా ఉన్నిందా చిన్న టైప్ ఏమన్నా, అంటే ఏదైనా విగ్రహం టైప్ ఏమన్నా ఉన్నిందే? అట్లా ఏం లేదు.
చూడండి మనమైతే పైన టెంపుల్ దగ్గర నుంచి కిందకైతే వచ్చేసినాము కాశీపట్నానికి. బ్యాగ్ హోటల్ దగ్గర మర్చిపోయినా చెప్పినాం కదా, ఆ హోటల్ అతనికి ఫోన్ చేసి అన్నగారు మీరు అక్కడ ఎవరన్నా నమ్మకస్తులు కిందకి వచ్చే పని అయితే వాళ్ళకి ఇచ్చి పంపించండి, మేము ఇక్కడ దారుల మధ్యలో తీసుకుంటాం అని అయితే చెప్పినాము ఆ హోటల్ అతనికి. అతనుండి సరే చూస్తాను లేదంటే నేనే వస్తాను అన్నాడు. మీరు రావద్దు, మీరు వచ్చే పని అయితే చెప్పండి మేమే వస్తాము రిటర్న్ పైకి అని చెప్తే సరే ఒక 5 నిమిషాల తర్వాత అతనే ఫోన్ చేసినాడు. అతను హోటల్కి ఎవరో తెలిసిన వాళ్ళు భోజనం తినేదానికి వచ్చినారంట ట్రాక్టర్లో. ఆ ట్రాక్టర్ అయితే ఇట్లా వస్తూ ఉంది కిందకి, దాంట్లో అయితే ఇచ్చి పంపిస్తానని చెప్పినాడు. ఇచ్చి పంపిస్తానని చెప్పి అతని నెంబరును ట్రాక్టర్ నెంబరు ట్రాక్టర్ ఫోటో అయితే మనకి ఫోటో మెసేజ్ అయితే పెట్టినాడు. సో మనం అయితే ఇప్పుడు వచ్చినాము, ఇక్కడైతే కాశీపట్నం దగ్గర ఉన్నాం. వెళ్ళిపోయినంట మయూర్ హోటల్ ఏదో ఉందంట, మయూర్ హోటల్ అక్కడ ఉంటా ఉన్నాడు. ఓకే, ఎస్కోట్ దగ్గర ఉంటాడంట. వాళ్ళైతే పాపం ట్రాక్టర్ వాళ్ళు వచ్చినారంట, వచ్చి మనకు కొండల్లో వస్తా ఉన్నాం కదా, సిగ్నల్ అయితే దొరకలేదంట ముందే. అందుకని వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయినాము, మీరు ఆడ ఏదో మయూర్ హోటల్ దగ్గర ఉన్నాము ఆడికి వచ్చేయండి అనేది చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చేజ్ చేస్తున్నాం మనం పోయి, చేజింగ్ అడ్వెంచర్ చేజ్. మొత్తానికైతే ఈయన ఎస్కోట్కి అయితే వచ్చేస్తున్నాడు ట్రాక్టర్ అన్న కదా. ఇదిగోండి ఇదే ఆ ట్రాక్టర్ AP39WL1603. ఇప్పుడు ఫోన్ చేద్దాం, ఏడున్నాడు అన్నగారు. గురుగారు ఇదే ట్రాక్టర్ దగ్గర ఉన్నాము, మయూర్. ఓకే ఓకే కనిపిస్తారు మీకు. ఇదిగోండి మన బ్యాగ్ తెస్తా ఉంటారు అన్నగారులు. మేము అన్నం తింటా మర్చిపోయినాం. అదే ఆయన చెప్తాను రా, తింటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోండ్రు బాబు. ఆయన ఫోన్ చేసినాడు మీరు ఎట్లా అండి? అవునవును, అదే నామం పెట్టుకోవచ్చులా. టెంపుల్కి వెళ్తే ఆయన చెప్పారు చేయొచ్చు. మీరు లేరు, అడ్వాన్స్ వచ్చినాం. చేంజ్ ఉందా? ఎందులో వెళ్ళండి సార్, మీరు బట్ట చేయండి. అది కరెక్ట్ కాదండి, అది నాది కాదు మాది. మీరు ఇప్పుడు దాని విలువ ఇది తక్కువ, దాంతో విలువతో పోల్చుకుంటే లేట్ ఉంది. మనం ఇప్పుడే చూసినాం, అదే మనకేందుకు ఏదో మా సంతోషం చాలా థ్యాంక్స్. మీ పేరు వేనండి, వేణు గారు. థ్యాంక్ యూ అన్నగారు. అది మేము కొండల్లోంచి వస్తానేమా, సిగ్నల్ పోయింది. అమౌంట్ నా దగ్గర ఉండిపోతే అవునా? వీళ్ళు ఫోన్ చేస్తారు ఎక్కడ ఉన్నారు అంత. అవునవునవునవునులేండి, కరెక్ట్ లేండి. చాలా చాలా థ్యాంక్ యూ. వీడియోలు చేస్తా ఉంటే యూట్యూబ్, నా సామాన్లు అన్నీ దాంట్లో ఉన్నాయి. దానికి కెమెరాలు ల్యాప్టాప్లు అన్నీ. మీ పేరునా? రవికుమార్. మీదినా? వేణు. చాలా థ్యాంక్ యూ అండి. అక్కడ భోజనానికి నాగండి, మేము భోజనం చేసి అతనితో చెప్పి అక్కడ భోజనం చేసి బయలుదేరదాం, ఎలాగో టైం అని చెప్పి భోజనానికి ఆగితే మీ లోపు మీకు ఫోన్ మాట్లాడుతాను. మేము వెళ్తారంటే కిందకి వెళ్తామండి, ఇవ్వండి తెచ్చేస్తాం. ఎందుకంటే ఆర్డర్ పాటు కూడా పెట్టాం మీకు. అవునవునులే, నెంబరు చెప్పేదానికంటే ఇది అనుకోండి, ఎలాగో తెలిసిపోదు కదా. అంటే మేమేందంటే అక్కడ భోజనం చేసినామా, అతనితో మాట్లాడుతా వచ్చేసినాం. ఆ బ్యాగ్ పైన పెట్టుంటే తెలుసుండేది, కింద పెట్టిండు. కింద నిండిపోవడం వల్ల మీరు గమనించలే. అడిగారు మమ్మల్ని, అప్పటికి ఆయన జాగ్రత్త చేసి పెట్టిండు. మేము అనుకున్నాం అంటే ఆయన మీద నమ్మకం ఉంది, జాగ్రత్త చేసి పెట్టుంటాడని. అతని నెంబర్ లేదు మా దగ్గర. మరి ఎలా తీసుకున్నారు? మేము గూగుల్ మ్యాప్లో పోయి ఆ పక్కన షాపులో వేరే వాళ్ళది నెంబర్ ఉంది, వాళ్ళు అడిగి మామూలుగా పక్కన షాపులు ఉంటాయి కదా, ఆ షాపులో కూడా అది ఓపెన్ చేస్తే దాని నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఫోన్ చేసి వీళ్ళకి దగ్గర పోండి అన్న అంటే ఆయన పోయి ఆయనకి నెంబర్ ఇస్తే అప్పుడు మాట్లాడినాడు. అప్పుడు మా ఫోన్ చేస్తాను మీ సామాను మీకు అందింది మొత్తం. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ. సో అదనమాట మొత్తానికి ఎట్టెట్టో తిరిగి సరే బాయ్ బాయ్. సో మొత్తానికి మన బ్యాగ్ ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో తిరిగి మన చేతికి అయితే వచ్చింది. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి, ఇదిగోండి ఫోను ఇవన్నీ తింటాను, ఎక్విప్మెంట్లు అన్నీ తింటానండి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం వైజాగ్ అయితే కొట్టేద్దాం. తాటిపూడి అయితే వెళ్దాం అనుకున్నాం. అది యాక్చువల్గా తాటిపూడి వెళ్దాం అనుకున్నాం, కానీ మనం బ్యాగ్ చేసిన పని వల్ల డైరెక్ట్ ఇక్కడికి రావాల్సి వచ్చింది. అసలు నాకు ఆ బ్యాగ్ వచ్చినంత వరకు నాకైతే నమ్మకం ఉన్నింది.
అంటే ఆ వ్యక్తి మనకి హోటల్ అతను. సో ఇదిగోండి మనమైతే మళ్ళీ తిరిగి వైజాగ్ అయితే వచ్చినాము. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ప్రజెంట్ వైజాగ్ బీచ్ రోడ్లో అయితే ఉన్నాము. వసన్న పోలి అని ఒక రెస్టారెంట్ అయితే ఉంది, అంటే చిన్న హోటల్ టైపు. ఇదేదో ఫేమస్ అంట, కంప్లీట్ ఆర్గానిక్తో చేస్తారని అయితే చెప్తున్నారు. ఇదిగోండి మిల్లెట్ సూప్, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోశ, జావార్ రోటీ అన్ని మిల్లెట్తోనే. ఇది ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికైతే తీసుకొచ్చినాడు. ఇది తినేసి ఇంకా డైరెక్ట్ ఇంకా మనమైతే ట్రైన్ బుక్ చేసినాము. ట్రైన్ బుక్ చేసి మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడతో మన ఆంధ్ర సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మన బడ్జెట్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడతో. అందువల్ల అయితే మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. అంటే మనకి ఆర్గానిక్ ఫుడ్తో తయారు చేసిన మిల్లెట్ ఇవి. పచ్చిమిరపకాయతో చేస్తారు. పచ్చిమిరపకాయల చట్నీ, ఇది మామూలు కొబ్బరి చట్నీ, ఇదేదో కొబ్బరి పల్లీల చట్నీ. ఇది కంప్లీట్గా మొత్తం అంతా ఆకులే. ఇదేంటండి ఇస్తరాకులు? ఇస్తరాకు కాదు, ఇది ఏదో ఆకు చెప్తాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఆకు నేను తింటానులేండి, మీరు తినండి. దోసకాయ పచ్చడి. అల్లం పచ్చిమిర్చి, అది నార్మల్ పల్లీలు చట్నీ. నార్మల్ ఇడ్లీనే ఉంది. అయితే ఈరోజు అరకులో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూసుకొని తిరిగి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఇంటికైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడతో మన ఆంధ్ర సిరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మన బ్రదర్ వచ్చి ఏదో మన చిన్ననాటి స్నేహితుడు మళ్ళీ తిరిగి వస్తే తిప్పినట్టయితే మొత్తం ఒక 5 రోజుల్లో మనం కంటిన్యూగా అయితే తిప్పేసినాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ 5 రోజుల్లో మొత్తం ఖర్చు మన బ్రదరే పెట్టుకున్నాడు. ₹1 కూడా మన చేత అయితే ఖర్చు పెట్టలేదు. ఈ మధ్యలో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం వస్తాను బ్యాగ్ మర్చిపోయినాం కదా. వీళ్ళ అమ్మగారు అయితే మన బ్యాగ్ దొరకాలని అయితే ఈ మధ్యలోనే మొక్కేసుకున్నారంట దేవుడికి. అవును, దేవుడికి మొక్కుని బ్యాగ్ దొరకాలని. మా ఇంటి దగ్గర బెల్లం వినాయక అని ఒక టెంపుల్ ఉంటది, చాలా ఫేమస్. వెంటనే మొక్కేసింది, ఒక కేజీ బెల్లం ఇస్తాను బ్యాగ్ దొరికితే అని మొక్కుందంట. మనం ఆడైతే పోయి ఆ బ్యాగ్ మర్చిపోయినామని చెప్పంగానే బ్యాగ్ దొరకాలని వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా వీళ్ళు రెగ్యులర్గా ఏమన్నా కావాలంటే మొక్కుంటా ఉంటారంట. అట్లాగే మన బ్యాగ్ దొరకాలని టక్కని మొక్కేసిందంట. బెల్లం వినాయకుడు అదేదో టెంపుల్ ఉందంట ఇంటి దగ్గర, దానికి అనమాట ఆ టెంపుల్కి మొక్కున్నారంట. అమ్మగారికి చాలా ధన్యవాదాలు ఇంత ప్రేమ చూపించినందుకు. అంతే, అదే కాకుండా అమ్మగారు చేతి వంట అయితే సూపర్. అంతే, దాదాపు ఒక 5 రోజుల్లో మనకి చాలా మెమరీస్ అయితే ఇచ్చినాను మన బ్రదరు విశాఖపట్నంలో. సో ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే జర్నీ యాక్చువల్గా మన బ్రదరు మనం ఇంతకుముందు క్యాంపింగ్ వీడియోస్ చేస్తున్నాం కదా మన ఛానల్లో. అప్పుడు యాక్చువల్గా దాదాపు ఒక 1 year బ్యాక్ అయితే మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు వచ్చిన విశాఖపట్నానికి మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అంతా తిప్పి చూపిస్తాను అని అయితే దాదాపు ఒక 1 year బ్యాక్ అయితే పెట్టినాడు. నాకేంటంటే విశాఖపట్నం నుంచి ఫస్ట్ వ్యక్తి అనమాట అట్లాగా మనకి మెసేజ్ పెట్టి ఇట్లా తిప్పి చూపిస్తాను అని చెప్పడము ఫస్ట్ వ్యక్తి తనే అనమాట, సతీష్ గారు. దాంతో నాకైతే బాగా గుర్తుండిపోయినారు. అంటే మనల్ని అంటే మనకు అప్పుడు ఛానల్ కూడా పెద్ద గ్రోత్ కూడా ఏం లేదు, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఆ టైంలోనే మనల్ని అయితే ఇట్లాగా రాండి మిమ్మల్ని తిరిగి చూపిస్తాను నేను అన్నట్టు చెప్పేసరికి మాకు బాగా గుర్తుండిపోయినారు. వైజాగ్ నుంచి ఫస్ట్ వ్యక్తి అనమాట మనకి. దాని తర్వాత ఇప్పుడు మనం ఆంధ్ర సిరీస్ స్టార్ట్ చేసిన వెంటనే అయితే మీకు ఏ టైంలోకి వస్తారో వైజాగ్ అని మనకైతే ఎప్పుడు అప్డేట్లో ఉన్నాడు. అట్లాగే మిగతా దీని తర్వాత చాలా మంది అయితే మనకి వైజాగ్ నుంచి మెసేజ్లు పెట్టినారు, కానీ మనం వస్తే చెప్పండి ఇట్లా తిప్పి చూపిస్తామని. కానీ మన బ్రదర్ మాత్రము నాకు అప్పుడు 1 year బ్యాక్ పెట్టడం వల్ల నాకు బాగా గుర్తుపెట్టిపోయి మా బ్రదర్ దగ్గరికి వచ్చిన. ఇంకో విషయం ఏంటంటే మన బ్రదర్ యాక్చువల్గా నైట్ డ్యూటీ చేస్తాడు. ఇంతకుముందు విప్రోలో ఒక 7 years చేసేవాడంట. దాని తర్వాత మానేసి ఇప్పుడు ప్రజెంట్ ఇంకో కంపెనీలో చేస్తున్నాడు. అది నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. యుఎస్ అది యాక్చువల్గా యుఎస్ బేస్డ్ కంపెనీ, అందువల్ల నైట్ షిఫ్ట్లు ఉంటాయి. మనం వచ్చిన దగ్గర నుంచి మన బ్రదర్ ప్లాన్ ఏంటంటే పగల వరకు మనల్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పుతున్నాడు, పోయి నైట్ షిఫ్ట్ చేసుకునేది. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. అట్లా 2 days అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 days పర్సనల్గా లీవ్ పెట్టుకొని మన కోసము మనతో పాటు అరకు వరకు వచ్చి అరకులో ప్లేసెస్ అన్నీ తిప్పి చూపించి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చి అయితే మనం వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే వదిలిపెట్టినాడు. నాకైతే ఆల్మోస్ట్ ఏదో ఫ్యామిలీలో కలిసిపోయినట్టయితే ఉంది. ఇక్కడ వైజాగ్ సొంత ఊరులాగా ఫీల్ అయిపోతున్నా బ్రదర్తో కలిసి తిరగడం వల్ల. నేను థ్యాంక్స్ చెప్తే సరిపోదు కానీ
జీవితాంతం గుర్తుంటాడు బ్రదర్ మాత్రం. మీరు రావడం అని నా అదృష్టం. ఎందుకంటే మీ వ్లాగ్స్ నేను చాలా రోజుల నుండి చూస్తున్నా. ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది మీ వీడియోస్ లో. అంటే నాకు అనిపించినట్లు చాలా మంది కూడా అనిపించి ఉండొచ్చు వీడియోస్ చూసినప్పుడు. చాలా మందికి ఎక్స్ప్లోర్ చేయాలి, తిరగాలి, అన్ని చూడాలి అని ఉంటది. అలా మేము అన్ని తిరగలేము కొన్ని ఇంటి దగ్గర కమిట్మెంట్స్ వల్ల కన్నా. అలాంటి మేము అందరం మీ వీడియోస్ లో మమ్మల్ని మేము చూసుకుంటాం అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అందుకే మీరు వచ్చినప్పటి నుండి ఫాలో అప్ చేసి ఎప్పుడు వస్తున్నారు అదే ఇప్పుడు మనం ఏంటంటే వస్తా ఉన్నాం కదా, వచ్చేటప్పుడు చాలామంది 1-2 సార్లు మెసేజ్ పెట్టి ఆపేసేది. కానీ మన బ్రదర్ అట్టు కాదు. ఆంధ్ర సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చారా వైజాగ్ వచ్చారా, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చున్నారు, మళ్ళీ ఇప్పుడే నెక్స్ట్ ఎక్కడికి పోతారని ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా అయితే మనతో పాటు అప్డేట్ ఉన్నాడు. అందుకే మనం రాగానే ఫస్ట్ మన బ్రదర్కి అయితే చెప్పడం జరిగింది. ఎవరైనా వైజాగ్ వాళ్ళు ఇది చూస్తున్నారంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ ఇంకా 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 గ్రోత్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఇంకో విషయం ఏంటంటే మన బ్రదర్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ ఇన్స్టాగ్రామ్ అంటే ఆల్మోస్ట్ మన బ్రదర్ ఒక 5 years బ్యాకే స్టార్ట్ చేసినాడు ఛానల్. కానీ వర్క్ మళ్ళీ వేరే రీజన్స్ వల్ల అయితే ఆపేసినాడు. అని అయితే మొత్తం అంతా స్టోరీ చెప్తా అన్నాడు. కబుర్లు చెప్పుకుంటా మన బ్రదర్తో తిరుగుతా అంటే అసలు టైమే తెలియలేదు. మెయిన్గా ఏంటంటే మన బ్రదర్ వాళ్ళ వర్క్లో జరిగే కామెడీ సంఘటనలు ఉంటాయి కదా, అవి చెప్పినాడు. కంప్లీట్ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క సినిమా తీయచ్చు, అంత హైలైట్ ఉంది. ప్రతి దాంట్లో వర్క్లో జరిగే వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అనేది చాలా కామెడీ అసలు. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, మీ బ్రదర్ని సిస్టర్ని అందరిని అడిగాని చెప్పండి. వాళ్ళని కూడా మేము చూస్తున్నామని చెప్పండి. అవునా? మనకైతే ఈ సిరీస్ నువ్వు ఎందుకు బైక్లో పోవట్లేదు అని అయితే మనకు చాలా మంది అయితే అడగడం జరిగింది. దానికి రీజన్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పేదానికి ట్రై చేస్తా. బైక్ కాకుండా మనం బస్సు, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని ఎందుకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది అనే దానికి నేనైతే నెక్స్ట్ ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తా. ఫైనల్ గా మన బ్రదర్ తో అయితే ఈ సిరీస్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. చాలా బాగా వచ్చింది ఈ సిరీస్ మాత్రం. మీ రెస్పాన్స్ కూడా అదే విధంగా చాలా బాగా వచ్చింది. మన రెస్పాన్స్ కూడా ఇక్కడ నుంచి డబుల్ డెక్కర్ ట్రైన్ ఒకటి ఉంది వైజాగ్ నుంచి తిరుపతికి. ఆ ట్రైన్కి అయితే మనం బుక్ చేసుకున్నాము టికెట్లు. ఒక టికెట్ అయితే దొరికింది. ఇప్పుడు నైట్ అంతా జర్నీ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలోకి వద్దాం. అంటిల్ దెన్ బాయ్.